తల్లి విజ్ఞప్తి, మన 28వ వార్డు పాపనే నగర్లోన మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మీద స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలోన మన నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గారు, అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, నగరపాలక సంస్థ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని అపరిశుభ్ర వాతావరణంతో కూడా తొలగిస్తూ ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని అందించడానికి చక్కనైనటువంటి కార్యక్రమమే స్వచ్ఛ మంగళగిరి. కాబట్టి మన మంగళగిరి మన మంగళగిరి మన మంగళగిరి స్వర్గం కన్నా మిన్నా. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ మంగళగిరి 2.0 షెడ్యూల్లో భాగంగా మార్చి 25వ తేదీ బుధవారం ఉదయం మంగళగిరిలోని 17వ సచివాలయం బాపనయ్య నగర్ పాత సచివాలయం స్కూల్ వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మాజీ కౌన్సిలర్, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షుడు దిడ్ల సత్యానందం, స్థానిక నాయకులు తురక వీరశేఖర్ బాబు, తోట కరుణ్ కుమార్, కోలా శ్రీనివాసరావు, కొవ్వూరి రాంబాబు, వనమ సురేష్, షేక్ రజియా బేగం, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, జనసేన నేత షేక్ తస్లీం, పసుపులేటి సదాశివరావు, గాజుల క్రాంతి రెడ్డి, ఆంజనేయులు, లక్ష్మణారెడ్డి, భాస్కర్రావు, శుంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపనయ్య నగర్లో పలు వీధుల్లో ర్యాలీగా పర్యటించి స్థానికుల్లో స్వచ్ఛ మంగళగిరిపై అవగాహన కల్పించారు. అర్థం కాదు. మన వీధిలోనికి మన వార్డులోనికి ప్రభుత్వం సిబ్బంది వీళ్ళందరూ మన వీధిలోకి వస్తారు కాబట్టి నీరు ఆగిపోయి కర్ర సంచులు వాడదాం. మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుదాం. వద్దు 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 ఇంకొకసారి చెప్పు వద్దు ఒక్కసారి చెప్పు వద్దు వద్దు అందరికీ నమస్కారం అండి. మనము స్వచ్ఛ మంగళగిరి 2.0ని మనం మొదలు పెట్టుకొని ఈ రోజు 15 రోజులైంది. అంటే మధ్యలో సెలవులు తీసేసినా మనం ఇప్పుడు సచివాలయంలో ఉన్నాము. స్థానిక బాపనయ్య నగర్లో ఈ రోజు మనందరము స్థానిక పెద్దలందరితో కలిసేసేసి ప్రతి రోడ్లో కూడా స్వచ్ఛ మంగళగిరి నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని రకాలుగా మనుషుల్ని పెంచుకోవటము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవటం అన్నీ చేస్తూ ఉన్నాము. అయితే ఇంకా కొంత గ్యాప్ ఉంది. ఏంటంటే పబ్లిక్ లో అవేర్నెస్ రాకపోవటము, దానివల్ల మనకి ఎక్కడ చేస్తే అక్కడ కనిపిస్తూ ఇవన్నీ కొన్ని గ్యాప్ ఉన్నాయి. వీటన్నిటిని అవేర్నెస్ ద్వారా కల్పించడం కోసమే ఈ యొక్క కార్యక్రమం. మనం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొంతమంది కొన్ని సమస్యలను దృష్టిలోకి తీసుకొచ్చారు. స్థానికంగా బాపనయ్య నగర్లో డ్రైన్ల ప్రాబ్లం అయితే ఉంది. దీన్ని మనం ఇంతకు ముందు కూడా గమనించుకోవటం జరిగింది. వర్షాకాలంలో చాలా ఓవర్ఫ్లో అయిపోతున్నప్పుడు కొన్ని ఖాళీ స్థలాలు వాళ్ళకి నోటీసులు ఇవ్వటము, అవన్నీ వాళ్ళంతా చెట్లు అవన్నీ తీసుకొని మెరక చేసుకోవటం, అలాంటి కార్యక్రమాలు కూడా మొదలు పెట్టించాము. కొన్ని చోట్ల డ్రైన్స్ ప్రాబ్లంకి కూడా ఇంటర్నల్ గా తూములు అలాంటి రెక్టిఫై చేయించాము. అయితే ఇంకా 2-3 బజార్లలో
ప్రాబ్లం కొంచెం ఈ లెవెల్స్ వీటన్నిటి వల్ల ఉంది. అయితే గౌరవ మన మంత్రివర్యులు మరియు స్థానిక శాసనసభ్యులు గౌరవ నారా లోకేష్ గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేద్దాము, ఎక్కడికక్కడ కొంచెం కొంచెంగా చేసుకుంటూ మరలా దాన్ని ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లను మరలా తవ్వుతాము ఒక పైప్ లైన్ కోసమనో లేకపోతే ఒక దానికి మరలా రోడ్ వేసిన తర్వాత ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, ఇంకొకటి అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ అని ఇలాంటి తవ్వుతూ ఉంటాము. సమగ్రంగా ప్లానింగ్ చేసుకొని సమగ్రంగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ప్లానింగ్, దానికి కావాల్సిన డిజైన్స్ అన్ని చేసుకోవటము, ఫైనాన్షియల్ చూసుకోవటము, క్యాబినెట్ అప్రూవల్ అంతా అయిపోయింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి. ఇది గనక వచ్చినట్లయితే మన సమస్యలన్నిటిని కూడా ఒకే పరిష్కారంగా అవుతుంది. కాబట్టి మనము త్వరలోనే దీనికి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ లోపల కూడా మనము ఇంటర్మ్ రిలీఫ్ కింద వాళ్ళకి నిలబడకుండా కొంచెం కొన్ని ఏర్పాట్లు చేసేసి కచ్చా కాలువలో అక్కడక్కడ క్రాస్ పైపులు వేసి ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసేటట్టు కూడా చర్యలు తీసుకుంటామని తెలియచేయటమైంది. మరీ ముఖ్యంగా తెలియచేసేది ఏంటంటే ఇప్పుడు ఒక డ్రైన్ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ డ్రైన్ లేకపోవటమో కట్టటమో ఒక సమస్య అయితే, ఆ ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు కూల్ డ్రింకులు తాగుతారు, కూల్ డ్రింక్ బాటిల్స్ దాంట్లోనే, లేకపోతే కసువు వచ్చి రోడ్డు మీద ఉన్నాక అదంతా కూడా దాంట్లో పడిపోయి స్టాగ్నెట్ అయిపోతుంది ఎక్కడికక్కడ. అది సమస్య ఇంకా పెంచిద్ది అనమాట. సో ఉన్న దాంట్లో మనం నీట్ గా ఉండాలి, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే అంటే దానికి బెటర్ ఈ స్వచ్ఛ మంగళగిరి కాన్సెప్ట్ ని పూర్తిగా అర్థం చేసుకోవటం. చేతిలో ఏ పేపర్ ఉన్నా, ఇప్పుడు ఈ పేపర్ ఉంది ఎప్పుడోప్పుడు నేను పడేయచ్చు నేను, కానీ ఇది అట్లానే పట్టుకొని వస్తున్నాను, ఏదో ఒక డబ్బానో ఒక సేఫ్ ప్లేస్ పడ్డాక దాంట్లో డిస్పోజ్ చేద్దామని. అలానే అది పేపర్ కావచ్చు, ఒక కుర్కురే ప్యాకెట్ కావచ్చు, లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కావచ్చు, ఏది రోడ్ల మీద వేయటము లేదా కాలువల పక్కల సైడ్ లో వేయటం చేయకుండా ఉండాలి. ఒక ఇంటిగల వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లాడు కావచ్చు. అది చేస్తున్నప్పుడు మనకున్న సమస్యల్లో 30% పూర్తయిపోతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డ్రైన్లు కట్టుకోవటం, రోడ్లు వేసుకోవటం అనేది సివిల్ వర్క్, ఇవి కొంచెం మనము అవుతాయి దీనిలో మనం ఫండ్స్ పొజిషన్ తోటి. బట్ ఈ లోపల మనం సివిక్ అవేర్నెస్ పెరిగితే సమస్యను పెద్దది చేసుకోకుండా ఉంటాము. దీనికోసమనే మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవటము. సో ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిందిగా కోరటం అవుతుంది. మరి మనము తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా మన డస్ట్బిన్లు పెట్టుకొని ఆ డస్ట్బిన్లని మన వచ్చే బండికి ఇవ్వాలన్నమాట. మన చెత్త బండికి రోజు చెత్త బండి వస్తుందా? తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇస్తున్నారా, వేరుగా ఇస్తున్నారా? మరి మన దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి రోజు చెప్తూ ఉంటుంది కదా, వస్తుందా? ఏంటో ఆ అమ్మాయి పేరు నీవుగా చెప్పాల్సింది, వాళ్ళు చెప్పాలి, నువ్వు పరిచయం చేసుకోవాలి కదా. ఆ అమ్మాయి స్వచ్ఛ అంబాసిడర్ అని మన మున్సిపల్ ఆఫీస్ నుంచే పెట్టాము. వాళ్ళు మన ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి ప్రతిరోజు వచ్చి డోర్ టు డోర్ చెత్త తీసుకుంటున్నారా లేదా, తడి చెత్త పొడి చెత్త వేరుగా అని ఇస్తారు. మరి ఏంటి మొక్కలు బాగా పెంచుతున్నట్లున్నారు కదా, మరి హోమ్ కంపోస్ట్ చేసుకోవచ్చు కదా. మన ఇంట్లోనే మనకు వచ్చే కిచెన్ వేస్ట్ తోటి ఎరువు చేసుకుంటే మీ మొక్కలకి వేసుకున్నారనుకోండి బాగుంటది కదా. చేస్తారా? సరే, మన పిల్లలే వచ్చేసేసి మన ఆర్పీలు మన స్వచ్ఛ అంబాసిడర్ వచ్చి మీకు ఎట్లా చేసుకోవాలో చూపిస్తారు, మీరే చేసుకోవాలి. ఓకే, బాగున్నాయి. మరి మాకు పూలు ఇస్తారా? ఇవ్వండి. మళ్ళీ అదే ఒక కోట్ వేసుకొని వస్తే వాళ్ళకి ఫలానా అని తెలుస్తుంది. బాగున్నాయండి మీ పూలు, రండి రండి మీరు రండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన హోమ్ కంపోస్ట్ చేయాలి మన ఇంట్లో. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 28వ వార్డు బాపయ్య నగర్లో ఏర్పాటు చేసి వార్డు మొత్తం తిరగటం జరిగింది. సమస్యలన్నీ కమిషనర్ మేడం గారి దృష్టికి తీసుకొచ్చాం. అయితే గతం కంటే బాపయ్య నగర్ అయినా, నిడమర్రు గేట్ కాడైనా, దళిత శిబిరమైనా చాలా బెటర్, బాగానే డెవలప్ అయినాయి. అన్ని విధాల్లో అన్ని పనులు కూడా సక్రమంగా, శానిటేషన్ కానీ వాటర్ అన్ని కూడా బాగానే జరుగుతున్నాయి. మరి యొక్క కార్యక్రమం మా ఎమ్మెల్యే లోకేష్ గారు మరి ఆదేశాల మేరకు మంగళగిరిని మొత్తం తీర్చిదిద్దుతున్నారు. దానిలో మా వార్డు కూడా ఎంతో వెనకబడిన వార్డు, బాగానే ముందుకు తీసుకొచ్చినందుకు కమిషనర్ గారికి, మున్సిపాలిటీ అధికారులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ రజియా బేగం. ఈరోజు స్వచ్ఛ మంగళగిరి అనే కార్యక్రమాన్ని మా వార్డులో చేసుకోవడం మా అందరికీ చాలా సంతోషదాయకంగా ఉన్నాము. అలాగే 28వ వార్డులో వచ్చేసి మనకు బాగా ఇక్కడ మురికాలువల సమస్య అయితే, డ్రైనేజ్ సమస్య అయితే ఉందండి. ఆ సమస్యని అందరం కలిసి శకుంతల మేడం గారికి అందరం వివరించాము. అలాగే ఈ స్వచ్ఛ మంగళగిరి అనేటటువంటి ప్రోగ్రాం ద్వారాగా మా మంగళగిరి అనేది మంచిగా తీర్చిదిద్దుతామని చెప్పి మా లోకేష్ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే మా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి మంచి మంచి పనుల ద్వారాగా మంగళగిరి ఇంత తీర్చిదిద్దుతారు. మా సమస్యల్ని మా కమిషనర్ మేడం గారు
త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పి మేమందరం భావిస్తున్నాము. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గా అవడం కోసం మా 28వ వార్డు సహకరించిన ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, శకుంతల మేడం గారు కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.